Hello, my dear bio buddies. ఎలా ఉన్నారన్నా మీరందరూ? So are you all ready for the biology exam for tomorrow? Okay. So bio exam లో మనకు ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డయాగ్రామ్స్. ఓకే. అండ్ టిఎస్ బోర్డ్ కి డయాగ్రామ్స్ అది 6 మార్క్స్ లో అడుగుతున్నారు. అంటే ఎస్ఏ క్వశ్చన్ లో ఈజీలీ మనం 6 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. డయాగ్రామ్స్ కొన్ని లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ ఇస్తాను అండ్ స్టెప్ వైజ్ ఆ డయాగ్రామ్స్ ని మీరు ఎలా డ్రా చేసుకోవాలి అది కూడా అవైలబుల్ గా ఉంటుంది ఇన్ ద పీడిఎఫ్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద డిస్క్రిప్షన్ లో ఉన్న పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోండి అండ్ యూ కెన్ లెర్న్ హౌ టు డ్రా ది డయాగ్రామ్స్ ఈజీలీ స్టెప్ బై స్టెప్. ఓకే, సో ఫస్ట్ లెట్ us see what are the important డయాగ్రామ్స్. ఒక 5 minutes లో నేను మీకు ఒక లిస్ట్ ఆఫ్ డయాగ్రామ్స్ ఇస్తాను, ఎలా డ్రా చేసుకోవాలి అది ఒకసారి చూపిస్తాను. యూ ఆల్ కెన్ లెర్న్ ఇట్ అండ్ కీప్ ఇట్ రెడీ ఫర్ టుమారో. రైట్, సో క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్, చాలా సార్ రిపీట్ అయింది. మైటోకాండ్రియా ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, ఇది మాత్రం డయాగ్రామ్ తో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా అడుగుతారు. సూపర్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్. నెక్స్ట్ కిడ్నీ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎక్స్క్రీషన్ చాప్టర్ నుంచి హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ కూడా ఇంపార్టెంటే. అలాగే నర్వ్ సెల్ ఆర్ న్యూరాన్ సూపర్ ఇంపార్టెంట్ అన్న ఈజీ డయాగ్రామ్. నర్వ్ సెల్ ఆర్ న్యూరాన్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అండ్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ డయాగ్రామ్. ఒక ఇయర్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అడుగుతారు, ఇంకొక ఇయర్ మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, అలా ఆల్టర్నేట్ గా చాలా సార్ రిపీట్ అవుతుంది ఈ రెండు. డయాగ్రామ్ ఫ్రమ్ రిప్రొడక్షన్, డబుల్ ఫర్టిలైజేషన్ ప్లాంట్స్ లో ఎంబ్రియో సాక్ ఓవ్యూల్ డయాగ్రామ్, డబుల్ ఫర్టిలైజేషన్ ఎలా అవుతుంది అది కూడా చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్స్ లో 4 మార్క్స్ ఆర్ ఓన్లీ ఫర్ డయాగ్రామ్స్ అండ్ 2 మార్క్స్ ఆర్ ఫర్ లేబులింగ్. అందుకే మీరు ఒక టెక్నికలీ కరెక్ట్ డయాగ్రామ్ ని డ్రా చేసి దాన్ని సరిగా లేబుల్ చేస్తే యూ విల్ ష్యూర్లీ గెట్ 6 మార్క్స్ ఇన్ దట్ పర్టికులర్ క్వశ్చన్. ఓకే, సో పార్ట్ బి లో కూడా కొన్ని డయాగ్రామ్స్ అడుగుతున్నారు. అసలు మ్యామ్ పార్ట్ బి లో డయాగ్రామ్స్ ఏంటంటే 1 క్వశ్చన్ విల్ బి డయాగ్రామ్ బేస్డ్. ఇక్కడ మన టెక్స్ట్ బుక్ లో చిన్న డయాగ్రామ్స్ ఆర్ దేర్. సపోజ్ లెంటిసిల్స్ ఆర్ మైటోకాండ్రియా రిలేటెడ్, పెల్లెగ్రా రిలేటెడ్, ఓకే, ఆర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ లోగో ఇస్తారు, ఆ లోగో ఐడెంటిఫై చేసుకోవాలి. స్పిగ్మో మానోమీటర్ బ్లడ్ ప్రెషర్ మెజర్ చేయడానికి స్పిగ్మో మానోమీటర్ డివైస్ ఉంటుంది కదా, అది ఐడెంటిఫై చేయడం. అలానే చిన్న డయాగ్రామ్స్ ఏదైతే ఉంటుంది అది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. పార్ట్ బి సెషన్ మనకు 9 o'clock ఈ రోజు ఉంటుంది. దాంట్లో ఐ విల్ కవర్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ బి క్వశ్చన్స్. యూ కెన్ జాయిన్ దట్ లైవ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, డయాగ్రామ్స్ ఒక ఇంపార్టెంట్ స్కిల్ నాన్న, హార్ట్ ఆఫ్ బయాలజీ కదా డయాగ్రామ్. సో డయాగ్రామ్ చేసినప్పుడు వాట్ ఆల్ వీ నీడ్ టు టేక్ కేర్ అది ఒకసారి ఫాస్ట్ గా చూద్దాం. టైటిల్ ఆఫ్ ద డయాగ్రామ్ మీరు డ్రా చేసినప్పుడు మీ ఆన్సర్ షీట్ లో, సపోజ్ దిస్ ఇస్ యువర్ ఆన్సర్ షీట్. ఓకే, సో ఇక్కడ టాప్ లో యూ హ్యావ్ టు పుట్ ద హెడ్డింగ్, క్యాపిటల్ లెటర్స్ లో డయాగ్రామ్ హెడ్డింగ్ రాసేయండి. సపోజ్ యు ఆర్ డ్రాయింగ్ న్యూరాన్ డయాగ్రామ్. ఓకే, సో న్యూరాన్ డయాగ్రామ్ యూ హ్యావ్ టు కీప్ ద హెడ్డింగ్. అండ్ ఎస్, ప్లీజ్ బీ కేర్ఫుల్ ఫర్ న్యూరాన్ అండ్ నెఫ్రాన్. చాలా సారి నెఫ్రాన్ అడిగినప్పుడు స్టూడెంట్స్ న్యూరాన్ డ్రా చేసి వచ్చేస్తారు, న్యూరాన్ అడిగినప్పుడు నెఫ్రాన్ డ్రా చేసేస్తారు. సో unnecessarily 6 marks you may lose. So be careful while reading neuron or nephron. సరిగా చదువుకోండి అక్కడ ఏముంది. Then always use a pencil for diagram కోసం please never draw diagrams with a pen. Okay, next straight line తో మనం లేబులింగ్ చేసుకోవాలి. సో డయాగ్రామ్ డ్రా చేయడానికి ఒక బెస్ట్ వే ఏంటంటే రైట్ సైడ్ డ్రా ద డయాగ్రామ్ అండ్ లెఫ్ట్ సైడ్ యూ కెన్ డూ ద లేబులింగ్. ఓకే, లెఫ్ట్ సైడ్ డ్రా ద డయాగ్రామ్, రైట్ సైడ్ యూ కెన్ డూ ద లేబులింగ్. లేబులింగ్ చేసినప్పుడు యువర్ లైన్స్ షుడ్ నాట్ ఇంటర్సెక్ట్ లైక్ దిస్. ఓకే, స్ట్రేట్ లైన్ ఇలానే లేబులింగ్ కి ఉండాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డయాగ్రామ్స్ మరీ ఆర్టిస్టిక్ గా ఉండడం, దాన్ని షేడింగ్ చేయడం, అవన్నీ అంత బ్యూటిఫుల్ గా డయాగ్రామ్ చేయాలని ఏమీ రూల్ లేదు. ఇఫ్ యు ఆర్ గుడ్ అట్ డ్రాయింగ్ మంచిగా డ్రా చేయండి. ఒకవేళ డయాగ్రామ్ సరిగా రాకపోతే డోంట్ వరీ, టెక్నికలీ కరెక్ట్ డయాగ్రామ్ డ్రా చేసి వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ లేబులింగ్ కరెక్ట్ గా చేయండి. ఓకే, సో ట్రై టు లేబుల్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్. ఒక సైడ్ లేబుల్ చేయడం ట్రై చేయండి అండ్ ఇంకొక సైడ్ డయాగ్రామ్ డ్రా చేయండి. యువర్ డయాగ్రామ్ షుడ్ బి నీట్ అండ్ కంప్లీట్ డయాగ్రామ్. సగం డయాగ్రామ్ ఇట్లా డ్రా చేసి వదిలేయదు. ఓకే, నా న్యూట్రిషన్ చాప్టర్ లో వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ డయాగ్రామ్స్ నానా? టిఎస్ ఆఫ్ లీఫ్, క్లోరోప్లాస్ట్, హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. దీంట్లో కూడా క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్ వెరీ ఇంపార్టెంట్. హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టమ్, alveoli, mitochondria and leaf has respiratory organ, quite important diagram in respiration. కానీ దీంట్లో alveoli and mitochondria కొంచెం చూడండి. ట్రాన్స్పోర్టేషన్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్, దిస్ ఇస్ king of all diagrams. Yes, so all about our heart.
యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ అండ్ డ్రా ద డయాగ్రామ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఎక్స్క్రీషన్ చాప్టర్ డయాగ్రామ్స్ ఆర్ ఇంపార్టెంట్. నెఫ్రాన్ డయాగ్రామ్, హ్యూమన్ ఎక్స్క్రీటరీ అండ్ LS of kidney, all the 3 diagrams from excretion are important. Okay, coordination lo nerve or neuron, nerve cell or neuron diagram, frequently repeated question and neuron గురించి ఏదైనా రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా చదువుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, హ్యూమన్ బ్రెయిన్ డయాగ్రామ్ నేను స్టెప్ వైజ్ ఎలా డ్రా చేసుకోవచ్చు, ఐ హావ్ డ్రాన్ ఇట్ ఇన్ దిస్ పర్టికులర్ PDF, డోంట్ ఫర్గెట్ టు డౌన్లోడ్ దాట్. అలాగే రీప్రొడక్షన్ చాప్టర్ ఉంది కదా నాన్న, రీప్రొడక్షన్ చాప్టర్ అసలు చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, హై వెయిటేజ్ చాప్టర్. రీప్రొడక్షన్ చాప్టర్ ఈజ్ వన్ హై వెయిటేజ్ చాప్టర్ అండ్ దాంట్లో యూ హ్యావ్ మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, స్పామ్ సెల్ డయాగ్రామ్ కూడా చాలా ఇంపార్టెంట్, పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్, LS of flower ఇది కూడా చాలా ఇంపార్టెంట్ డయాగ్రామ్. ఫర్టిలైజేషన్ ఎలా జరుగుతుంది, పోలెన్ ట్యూబ్ ఫార్మేషన్, ఓవ్యూల్ ఆర్ ఎంబ్రియో సాక్ డయాగ్రామ్, తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ ఓవ్యూల్. ఓకే, మైటోసిస్ మియోసిస్ లో మైటోసిస్ డయాగ్రామ్ ఒకసారి నేర్చుకొని జస్ట్ ఇట్లా యూ కెన్ హ్యావ్ ఎ లుక్ అండ్ కీప్ ఇట్ రెడీ. ఓకే, సో ఆల్ దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డయాగ్రామ్స్. స్టెప్ వైజ్ మనం ఎలా డ్రా చేసుకోవాలి, క్లోరోప్లాస్ట్ డయాగ్రామ్, ఓకే, దెన్ లేబులింగ్ ఆఫ్ ఇట్, మైటోకాండ్రియా డయాగ్రామ్. సో ఆల్ ద డయాగ్రామ్స్ ఐ హ్యావ్ డ్రాన్ ఫర్ యూ. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ మనం ఎలా డ్రా చేసుకోవచ్చు, ఓకే, అండ్ లేబులింగ్ ఎలా చేసుకోవాలి, ఆల్ దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇది చూడండి, హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ కూడా చాలా ఇంపార్టెంట్. కిడ్నీ LS, ఓకే, లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ కిడ్నీ, రిపీటెడ్ క్వశ్చన్ ఇది కూడా. అలాగే ఐ హ్యావ్ డ్రాన్ దిస్ వన్. నేను ఇది మళ్ళీ మీకు ఫైనల్ మ్యారథాన్ సెషన్ లో నేర్పిస్తాను. స్టెప్స్ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్, GS రా TS కి గుర్తుంది కదా. సో దాట్ పర్టికులర్ న్యూమోనిక్ ఆల్సో ఐ విల్ బి టెల్లింగ్ యూ, ఐ ఎక్స్ప్లెయిన్ యూ. హ్యూమన్ బ్రెయిన్ ఈజీ వేలో, అంటే ఈ స్టెప్స్ మీరు ఒక్కొక్క స్టెప్స్ ఇట్లా చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. యూ కెన్ ఈజీలీ డ్రా ఆల్ ద డయాగ్రామ్స్ హియర్. నెక్స్ట్ యూ హ్యావ్ న్యూరాన్ డయాగ్రామ్. న్యూరాన్ డయాగ్రామ్ వెరీ ఈజీ, ఛోటా బచ్చా డయాగ్రామ్ ఇది కదా. నెక్స్ట్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో స్టెప్ వైజ్ హౌ యూ కెన్ డ్రా ఫీమేల్ అండ్ మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. దిస్ డయాగ్రామ్, క్వశ్చన్ అండ్ డయాగ్రామ్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. అలాగే ఓవ్యూల్ ఆర్ ఎంబ్రియో సాక్ డయాగ్రామ్ ఈజీ కదా, డబుల్ ఫర్టిలైజేషన్, ట్రిపుల్ ఫ్యూజన్. ఓకే, స్పామ్ సెల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, LS of flower, LS of flower అయితే బాగా అడుగుతారు నాన్న, వెరీ సింపుల్ డయాగ్రామ్. సో ఆల్ దీస్ డయాగ్రామ్స్ యాక్చువల్లీ ఇప్పుడు టైం లేదు, లేకపోతే ఈ రోజు మనకు ఒక 1 day అయినా గ్యాప్ ఉంటే ఐ కుడ్ హ్యావ్ డ్రాన్ ఆల్ ద డయాగ్రామ్స్ ఇన్ లైవ్ సెషన్ అండ్ మీకు చూపిస్తుండే ఎలా మనం ఈజీ వేలో డ్రా చేసుకోవచ్చు. కానీ ఈ PDF చూస్తే కనుక మీకు అర్థమవుతుంది, స్టెప్ వైజ్ డయాగ్రామ్స్ ఆర్ దేర్ కాబట్టి యూ కెన్ ఈజీలీ డ్రా దాట్. ఓకే, నేర్చుకోండి. సో ఏదైతే లిస్ట్ ఆఫ్ డయాగ్రామ్స్ ఇచ్చాను కదా, ఒక 9 to 10 లిస్ట్ స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఆ డయాగ్రామ్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. అవుట్ ఆఫ్ దాట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు ఆస్క్ ఎనీథింగ్. దోస్ ఆర్ ది వెరీ 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 ఇంపార్టెంట్ 5-star డయాగ్రామ్స్ అన్నమాట. సో లెట్స్ మీట్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ మ్యారథాన్. దాంట్లో నేను 2 marks, 4 marks అండ్ 6 marks ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ ఇస్తాను. మీన్ వైల్ టిల్ ద మ్యారథాన్ స్టార్ట్స్ మీరందరూ చేసేది ఏంటంటే ఫాస్ట్ గా ఇవన్నీ డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేసి రెడీగా పెట్టుకోండి. 1 6 mark క్వశ్చన్ విల్ బి డన్. సో సీ యూ గైస్, బై.